మా డాడీ ఇండియన్ పాకిస్తాన్ టెర్రరిస్టులు ఒక్కొక్కరిని ఏరి పారేస్తున్నారు బిష్ 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 అని. చూసి ఇలాగ మిసైల్ వచ్చిందనుకో, ఇక్కడ నుంచి ఇంకో మిసైల్ వెళ్ళి దీన్ని గుర్తుంది, అప్పుడు ఇది పడిపోతుంది. హలో హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అద్విత్. హూ ఇస్ దిస్? హలో, ఐ అఖిల్. ఓ అఖిల్. ఈరోజు మా డాడీ చాలా రోజుల నుంచి మా డాడీ ఇండియన్ పాకిస్తాన్ న్యూస్ రోజు రోజు ఎప్పుడు ఇంటికి రానా అవే చూస్తుంటున్నాడు. ఎందుకు నాకు అర్థం అవ్వట్లేదు. ఈ రోజు మా డాడీని అడుగుతున్నాను, రండి విందాం. స్టార్ట్ చేయి. టైం ఇప్పుడు రాత్రి 12 అయింది. వీళ్ళకేమో సమ్మర్ హాలిడేస్, డాడీకేమో రేపు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. నాకు ఇంట్రెస్ట్, మా డాడీకి ఇంట్రెస్ట్. ఆఫీస్కి నువ్వు వెళ్తావా? ఇప్పుడు 12 అయింది. వీళ్ళు కథ చెప్పి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి 1 గంట అవుతుంది. మళ్ళీ రేపు మార్నింగ్ 9 కల్లా నేను ఆఫీస్కి వెళ్ళాలి. సర్లే, ఏం చేద్దాం? అడుగు, ఏంటి నీ డౌట్? ఏంటంటే డాడీ ఇండియన్ పాకిస్తాన్ ఎందుకు రోజు ఫైట్ చేసుకుంటే? యాక్చువల్ గా ఇండియా పాకిస్తాన్ ఒకప్పుడు కలిసి ఉండేది, బ్రదర్స్ లాగా. ఓకేనా? మనకి ఇండిపెండెన్స్ 1947 వచ్చింది కదా, ఇండిపెండెన్స్ బ్రిటిష్ నుంచి. అప్పుడు ఇండియా సపరేట్ గా, పాకిస్తాన్ సపరేట్ గా అయిపోయింది. ఓకేనా? ఎందుకు ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయిపోయింది? ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు మాకు సపరేట్ కంట్రీ కావాలి, మాకు సపరేట్ కంట్రీ కావాలి అని అడిగారు. సో అప్పుడు గాంధీ తాత, నెహ్రూ తాత వీళ్ళందరూ ఓకే సరే, ఎందుకులే ఇబ్బంది, గొడవలు ఎందుకు, తీసుకోండి అని చెప్పి వాళ్ళకి పాకిస్తాన్ ఇచ్చారన్నమాట. మన ఇండియాలో మనం అందరం ఉన్నాం. ఓకేనా? అది వాళ్ళు అడిగారు కాబట్టి ఇచ్చారు. ఎందుకు అడిగారు చెప్పు? తెలీదు. ఎందుకంటే వాళ్ళందరూ ముస్లిమ్స్ కదా. సో మేమందరం ఒకే దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటాము, మేమందరం కలిసిమెలిసి ఉంటాము అని వాళ్ళ ఆలోచనతో వాళ్ళు విడిపోయారు. ఓకే, మనం ఏంటి అందరం కలిసిమెలిసి ఉంటాం, ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా, క్రిస్టియన్స్ అయినా. సో మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరు అదే ఎందుకురా ఈ గొడవలని, అందరం కలిసిమెలిసి ఉందామంటే వాళ్ళు లేదు నాకు సపరేట్ కంట్రీ కావాలి, మేము సపరేట్గా ఉంటాము అన్నారు. అప్పుడు గాంధీ తాత వాళ్ళు, నెహ్రూ తాత వాళ్ళు ఏమనుకున్నారు, సర్లే కలిసి ఉంటే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, గొడవలు వస్తాయి కదా, విడిపోని అని చెప్పి వీళ్ళు ఓకే చెప్పారు. అప్పుడు విడిపోయారు. బ్రిటిష్ అప్పుడు మనల్ని బ్రిటిష్ రూల్ చేసింది కదా, వాళ్ళు సరే అని చెప్పి 2 విడదీసి మనకి ఇండియా, వాళ్ళు పాకిస్తాన్ ఇచ్చారన్నమాట. ఓకేనా? న్యూస్ చూసా కదా, చెప్తావా? అది చూడన్నా, పాకిస్తాన్ విడిపోయిన తర్వాత వీడికి కూడా చెప్పండి. పాకిస్తాన్ వేరే దేశం కదా, వేరే కంట్రీ, అది చాలా దూరం ఉంటది మనకి. ఇండియా పక్కనే అంటే మన ఇండియా చాలా గ్రేట్ కంట్రీ కదా, పవర్ఫుల్ కంట్రీ, చాలా పవర్ఫుల్ కంట్రీ. చూసావు మన ఆర్మీ, మన ఎయిర్ ఫోర్స్, మన నేవీ ఎంత స్ట్రాంగ్ ఉంది చూసారు కదా. మొన్న మనం వెళ్ళే గుర్తుందా నాన్న నేవీ డేకి? ఆ రోజు చూసావా సోల్జర్స్ ఎంత హైట్ నుంచి పారాషూట్ వచ్చారు, జెట్ ప్లేన్స్. సో అంత పవర్, ఆర్మీ ఏరోప్లేన్స్ ఉన్నాయి, నేవల్ ఏరోప్లేన్స్ ఉన్నాయి, చాలా జెట్ ప్లేన్స్, సబ్మెరీన్ కూడా వచ్చింది. సో ఇంత పవర్ ఇండియా దగ్గర ఉంది. బాగా కుళ్ళిపోయింది పాకిస్తాన్, కుళ్ళిపోయి అబ్బా ఇది చాలా చాలా గ్రేట్ కంట్రీ అయిపోతుంది ఇండియా, అమ్మో దీన్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, దొంగచాటున టెర్రరిస్టుల్ని పాకిస్తాన్ నుంచి మన ఇండియాకి పంపిస్తున్నారు. దొంగల్లాగా కనబడకుండా వచ్చేసి మనల్ని ఇబ్బంది పెట్టడానికి బాంబులు పెట్టి చాలా మంది అమాయకుల్ని చంపేస్తున్నారు. అందుకే మొన్న మోడీ తాత ఏం చేశారు,
ఆపరేషన్ సింధు మన ఇండియా పాకిస్తాన్ కి వార్ జరిగింది కదా మొన్నంతా. నేను అదే చూశాను, అందుకే మిమ్మల్ని బొమ్మలు చూడటం లేదు. ఇప్పుడు అర్థమైందా? మనం మొన్న వార్లు ఎవరు గెలిచారు? ఇండియా గెలిచింది. 2 రోజుల్లో ఆ పాకిస్తాన్ వాళ్ళు ఇండియా దగ్గరకు వచ్చి ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అని మనం కాల్ పట్టుకుంటే మనం వెంటనే, ఎందుకంటే మన ఇండియాకి ఉన్న గొప్పతనం ఏంటన్నా చెప్పండి? శాంతి, పీస్. ఇప్పుడు నువ్వు తమ్ముడు ఎప్పుడు కొట్టుకొని ఉంటారు కదా, అలా కాకుండా శాంతిగా ప్రేమ చూపిస్తే దాన్ని గొప్పతనం అంటారు. మీరు కొట్టుకున్నారు అనుకో, అది గొప్పతనం కాదు. అందుకే వదిలేశాడు నాన్న, వారు వదిలేశాడు. కానీ టెర్రరిస్టులు లోపల ఉంటారు కదా, టెర్రరిస్టులని ఒక్కొక్కరిని ఏరి పారేస్తున్నారు అని. మరి ఆపరేషన్ సింధూర్ ఒక్క రోజులో ఎలా విన్ అయింది తెలుసా నీకు? సింధూర్ అంటే అది ఆపరేషన్ నేమ్. మనము పాకిస్తాన్ మీదకి వెళ్ళినప్పుడు దానికి ఒక పేరు పెట్టాం, ఆపరేషన్ సింధూర్ అని. ఓకేనా? సో దాంట్లో మనం 2 రోజుల్లో విన్ అయిపోయాం. ఎలా విన్ అయింది తెలుసా? ఫస్ట్ పాకిస్తాన్ వాళ్ళు మన మీద బాంబులు వేశారు. బాంబులు వేసినప్పుడు నాన్న చూడు పాకిస్తాన్ వాళ్ళు ఫస్ట్ మన మీద బాంబులు వేశారు. ఇప్పుడు ఇది పాకిస్తాన్ బాంబు, మనం రెడీగా ఉన్నాం అంతే, ఏమన్నా బాంబులు వేస్తే మనం ఆపడానికి. ఓకేనా? వాళ్ళు బాంబులు ఇలా వేస్తుంటే దూరం నుంచి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటి? ఏదైనా బాంబులు వస్తుంటే చూస్తుంది అనమాట. ఇలాగా చూసి ఇలాగ మిసైల్ వచ్చింది అనుకో, ఇక్కడ నుంచి ఇంకో మిసైల్ వెళ్ళి దీనికి గుర్తుంది, అప్పుడు ఇది పడిపోతుంది. సో ఇది అలాగే చాలా బాంబులు వేస్తారు. ఎన్ని బాంబులు వేసినా సరే మన ఎయిర్ ఫోర్స్ నేవీ వీళ్ళందరూ రెడీగా ఉన్నారు కదా. ఇక్కడ నుంచి మిసైల్స్, ఇక్కడ నుంచి 100 మిసైల్స్ వచ్చాయనుకో, ఇది ఇండియా. ఇక్కడ నుంచి 100 మిసైల్స్ ఇలాగా వరుస పెట్టి టకటక మనం వచ్చాయనుకో, మన ఇండియా నుంచి దానికన్నా స్పీడ్ గా పట్ పట్ అన్ని కూల్చి కింద పడేసాయి. పడేసి పాకిస్తాన్ లోకి వెళ్ళి వాళ్ళ మీద బాంబులు వేసి మనం వచ్చాము. ఓకేనా? అయితే ఇందులో ఒక ట్రిక్ ఉంది. మన ఇండియన్ సోల్జర్స్ ఒక ట్రిక్ ప్లే చేశారు. ఏది చెప్పాలా? చెప్పాలా మీకు? రెడీయా? అయితే ఫస్ట్ ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి ఈ మిసైల్స్ అన్నిటిని ఎదుర్కొన్నారు. ఓకే, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. కానీ మన ఇండియన్ సోల్జర్స్, ఇండియన్ వాళ్ళు ఏం చేశారు? ఒక డమ్మీ ఎయిర్ ఫోర్స్ జెట్స్ ని వాళ్ళు పాకిస్తాన్ కి పంపించారు. డమ్మీ అంటే అందులో సోల్జర్స్ ఉండరు, పైలట్స్ ఉండరు, డ్రోన్స్ అన్నమాట. సో ఆ డమ్మీ ఎయిర్ జెట్స్ ని పాకిస్తాన్ సరౌండింగ్ లో పంపిస్తే పాకిస్తాన్ వాళ్ళు దూరం నుంచి ఏమనుకున్నారు? అరే దొరికారా ఇండియా వాళ్ళు, కమాండ్ నెయ్యండ్రా అని చెప్పి వాళ్ళందరూ ఒకేసారి ఆ డమ్మీ ఎయిర్ జెట్స్ ఇలాగ వెళ్తున్నాయి కదా, పాకిస్తాన్ లో ఉన్న ఎయిర్ జెట్స్ అన్ని వాటి చుట్టూరే తిరుగుతూ ఉన్నాయి. దొరికారు ఇండియా వాళ్ళు దొరికారని. కానీ ఇదేంటి? డమ్మీ అంటే డూప్లికేట్. డ్రోన్ అంటే డమ్మీ ఫోన్ ఉంది కదా, డమ్మీ ఫోన్ ఉంది కదా, అలాంటిది డమ్మీ డ్రోన్. ఒక మన జెట్ ప్లేన్ ఫోన్ లాగే ఉంటది కానీ సో ఆ జెట్ ప్లేన్ సేమ్ జెట్ ప్లేన్ ఆకారంలో ఉంటుంది. అది ఆ జెట్ ప్లేన్ వచ్చి అమ్మో ఇండియన్ జెట్స్ వచ్చాయి కమాండ్ షూట్ చేద్దామని చెప్పి టపా అని ఆ డమ్మీ జెట్స్ ని షూట్ చేసేది. అప్పుడు ఇండియా వాళ్ళంతా బతుకున్నారు. ఆ డమ్మీ జెట్స్ ని షూట్ చేసిన వెంటనే మన ఒరిజినల్ జెట్స్ ఉంటాయి కదా, మన ఒరిజినల్ జెట్స్ వాళ్ళ లోపలికి వెళ్ళి పట్ అన్ని ఎయిర్ బేసెస్ అంటే మన ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర అలాంటి ఎయిర్పోర్ట్స్ ఉంటాయి అనమాట, మిలిటరీ ఎయిర్పోర్ట్స్. వాటి అన్నిటిని పేల్చేసి వెనక్కి వచ్చేసాయి. ఎంత ఇండియన్ దాక్కొని కాదు, ధైర్యంగా వెళ్ళాయి.
అదో కళ్ళ ముందు వాళ్ళు ఇంకా ఆ డమ్మీ ఎయిర్ జెట్స్ దగ్గర ఉండిపోయారు కదా, అట్లా ఇటు తిరుగుతా ఉన్నారు కొట్టించుకొని. ఈ ఒరిజినల్ ఏరోప్లేన్స్ వెళ్ళి అక్కడ బాంబులు వేసి అక్కడ పటాపటమని అన్ని వేసేసి వచ్చి సో అది చూసావా, ఒక వార్ అంటే యుద్ధం దొరికినప్పుడు తెచ్చున్నాను. ఇదిగో చూసావా, ఇదేంటి ఫోన్, కానీ ఇది డమ్మీ ఫోన్, అంటే డమ్మీ పనిచేయదు. సో అలాగే జెట్ ప్లేన్, మన ఇండియన్ జెట్స్, డమ్మీ ఇండియన్ జెట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బురిడి కొట్టించి వాళ్ళందరూ ఏమనుకున్నారంటే పాకిస్తాన్ వాళ్ళు అబ్బా భలే దొరికారు అని చెప్పి ఆ జెట్స్ చుట్టూరు తిరిగారు. మనోళ్ళు ఏం చేశారు, వెనక నుంచి వెళ్ళి అందరూ అక్కడ బిజీగా ఉంటే వీళ్ళందరూ బాంబులు వేసేసి వచ్చేసారు. ఏమనుకున్నాం? సో మన ఇండియన్స్ కి ఇన్ని తెలివితేటలు ఇంత ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా కుళ్ళిపోతున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు మూడు శాతం చూసి చాలా భయపడిపోతున్నారు. భయపడి పారిపోయి దొంగ దెబ్బ ఎలా తీద్దామా, ఎక్కడి నుంచి దూరిపోదామా అని ప్లాన్ అన్ని వేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళు వేసుకున్న ప్రతి ప్లాన్ మనకు తెలుసు. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీలో ఉన్న ఇంటెలిజెన్స్ అందరూ వాళ్ళందరి మీద ఒక కన్నేసి వాళ్ళు ఏమేమి చెయ్యబోతున్నారు, ఏం చేస్తారు ప్రతిదీ మన ఇండియాకి తెలుసు. ఓకేనా? సో అది మనం ప్రిపేర్డ్గా ఉంటాం. ఇంకా ఏదైనా వార్ వచ్చినా అవును నాన్న, యుఎస్ఏ ఇండియా ఫ్రెండ్స్. కానీ ఈ మధ్యలో ఈ ఒక 2 weeks నుంచి యుఎస్ఏ మనల్ని అంత బాగా చూసుకోవట్లేదు, దొంగ దెబ్బ తీసేస్తుంది యుఎస్ఏ. ట్రంప్ ఉన్నాడు కదా, ట్రంప్ యుఎస్ఏ ట్రంప్ మనం డైరెక్ట్ గా వెళ్తుంటే మన ట్రంప్ మనల్ని మోసం చేస్తున్నాడు. మనకి ఫ్రెండ్ అంటే ఇప్పుడు రష్యా నాన్న, రష్యా ఫ్రెండ్. అది ఎప్పటి నుంచో మనకి ఫ్రెండ్ రష్యా. నువ్వు పుట్టక ముందు, నేను పుట్టక ముందు నుంచి ఫ్రెండే రష్యా. అప్పుడు లేదు, ఇంకా అప్పుడు అవన్నీ లేవు. చెప్పినాను మనకి సపోర్ట్ గా ఎవరు ఉంటారు? రష్యా ఉంటది, జపాన్ ఉంటది. జపాన్ చైనా వార్ జరిగింది కదా అప్పట్లో. చైనా విన్ అయింది, జపాన్ కూడా చాలా వార్స్ ఉన్నాయి. కాకపోతే ఈ అమెరికా వాళ్ళు జపాన్ మీద పెద్ద బాంబు వేస్తారు. పెద్ద బాంబు వేస్తే చాలా మంది చచ్చిపోయింది మన. సో దానివల్ల అప్పటి నుంచి జపాన్, చిన్న ఐలాండ్, అప్పటి నుంచి జపాన్ ఏమనుకుంటుంది తెలుసా, నేను ఇక్కడ నుంచి యుద్ధం చేయను, ఎవరి జోలికి వెళ్ళను, నేను ఇంకా మిలిటరీ మీద ఖర్చు పెట్టను, నాకు సోల్జర్స్ వద్దు, ఆర్మీ వద్దు, నేవీ వద్దు, ఏం వద్దు అని చెప్పి ఓన్లీ వాళ్ళు కంపెనీస్ మీద, ఇండస్ట్రీస్ మీద, అగ్రికల్చర్ మీద, ఇక్కడ నుంచి మేము ఎవరితో కొట్లాడమని చెప్పి వాళ్ళు అప్పటి నుంచి. కానీ అంతకు ముందు వాళ్ళు చాలా అగ్రెసివ్, చాలా కోపం వాళ్ళకి, అందరి మీద బాంబులు వేసి వచ్చేవాళ్ళు జపాన్ వాళ్ళు. కానీ ఎప్పుడైతే యుఎస్ఏ మీద బాంబు వేసిందో అప్పుడు సైలెంట్ అయిపోయారు. వేసిందో తప్పని వేసిందండి బాంబు వేసరికి సైలెంట్ అయిపోయింది, దాని పని అది చేసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు కూడా ఎస్, మనకు ఫస్ట్ ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ జపాన్. ఫస్ట్ ఎందుకంటే అది ఈస్ట్ లో ఉంది కదా, ఈస్ట్ లో ఉంది కదా. ఎస్ చెప్పు. అవ్వింది నాన్న, అప్పుడు ఇండియానే గెలిచింది. చెప్పాను కదా,
బాంబు లేసి వచ్చేసింది, మనమే గెలిచాం. మనమే విన్నాం వారు. ఓకేనా? అది అందుకే ఈ 2 వీక్స్ చూసాను. మరి పాకిస్తాన్ ఓడిపోయింది కదా, ఇండియా విన్ అయిపోయింది కదా, ఇంకేం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఏం ఉండదు. ఇక చిన్న చిన్నవన్నీ లోపల దొంగలు ఉంటారు కదా, పాకిస్తాన్ నుంచి చొరబడిపోయారు. మన ఇన్ఫర్మేషన్ అంతా దొంగతనంగా పాకిస్తాన్కి అప్పుడు చెప్పారు. దొంగతనంగా ఫోన్లు చేసేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. వాళ్ళందరినీ ఇప్పుడు పట్టుకొని ఉన్నారు, దొరికిపోయారు. కాబట్టి మన విజయనగరంలో కూడా దొరికిపోయారు నాన్న. దొరికిపోయాడు దొంగలు. చూసావా? దొంగలు వాళ్ళు. ఎందుకంటే దొంగతనంగా ఇలా దెబ్బతీద్దామని ధైర్యంగా రాలేదు. ఏదో ఒకటి చేద్దాం, అందుకు మనం టెర్రరిస్టులు అంటారు. అందుకే మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటివి డౌట్ గా ఏమైనా ఉంటే మీరు వెంటనే ఏం చేయాలి? టీచర్కి చెప్పాలి. మీ స్కూల్ చుట్టూ ఎవరన్నా దొంగల్లాగా తిరిగినా, మీకేమైనా డౌట్లు వచ్చినా వచ్చి, బాబు రారా, మీ డాడీ అక్కడ ఉన్నాడు రా, నీకు చాక్లెట్ ఇస్తాను, బిస్కెట్ ఇస్తాను అంటే తీసుకెళ్ళిపోతారు. చంపారు అలాగా టెర్రరిస్టుల కింద దొంగలు. సో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరి దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి, తెలివిగా ఉండాలి. చెప్పు నాన్న, ఏంటి పిచ్చోళ్ళు నాన్న పాకిస్తాన్? సరే ఓకే కదా. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ విన్నావు. ఏంటంటే హైదరాబాద్ లోని దొంగల్లాగా 2 టెర్రరిస్టులు వచ్చి టిఫిన్ బాక్స్ లోని బాంబు పెట్టాలనుకుంటే కుక్క వాటి మీద దగ్గర ఫట్ అని కొరికింది. చూసింటే ఇలా చూడకుండా ఎగిరిపోయింది పైకి. పోలీస్ కుక్క ఇలా పొట్టు పొట్టు మొగడు. ఈ రోజు చాలా కదా, నిద్ర వస్తుంది, పడుకుంటాను. సో మనల్ని ఇంత చక్కగా ఏ టెన్షన్ లేకుండా కాపాడుతున్న మన ఇండియన్ ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్ కి, ముఖ్యంగా వీళ్ళందరినీ కలిసికట్టుగా తీసుకెళ్తున్న మన మోడీ గారికి జై హింద్. మోడీ తాత జై హింద్ చెప్పు, అందరు జై హింద్ చెప్పు. జై హింద్.